ఉండడం వల్ల మనకు భోగం కలుగుతుంది. అది ఎలా వస్తుంది అంటే త్యాగేన ఐకేన అమృతత్వ మానసు, కేవలం త్యాగం వల్లనే భోగాలు అనుభవించు. కానీ ఈ పంచేంద్రియాల ద్వారా అనుభవించేటువంటి ఏ భోగాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మనకు రోగాలను కలిగించేవిగా ఉన్నాయి. కానీ ఆ రోగాలు పోయి యోగం కలగాలి అంటే త్యాగం చేత గీత పారాయణ చేయాలి. దానివల్ల ఏమవుతుంది? త్యాగం కలుగుతుంది. ఆ త్యాగం వల్ల మనకి ఏమవుతుంది? జ్ఞానాదేవత కైవల్యం. కైవల్యం వచ్చి కలగాలంటే ఏం చేయాలి? జ్ఞానం కలగాలి. ఆ జ్ఞానం కలగాలంటే దేనివల్ల వస్తుంది? కేవలం భగవద్గీత పారాయణ ద్వారా మనకు కర్మ భక్తి జ్ఞానం అనేది కలుగుతుంది. ఆ జ్ఞానం వల్లనే మనకు మోక్షం వస్తుంది అని. అది ఎందుకు దీనికి అంత ప్రాధాన్యత అంటే, మరి కృష్ణుడే భగవంతుడా, రాముడు భగవంతుడు కాదా, వెంకటేశ్వరుడు భగవంతుడు కాదా, ఆంజనేయ స్వామి భగవంతుడు కాదా, లక్ష్మీ సరస్వతి గౌరి వీళ్ళందరూ కూడా భగవంతుడు కాదా అంటే అందరూ భగవంతుడి స్వరూపమే. ఏకం సద్విప్రా బహుధా వదంతి. భగవంతుడు ఏం చేశాడంటే ఒక్కడే భగవంతుడు. కానీ విప్రుడు అంటే తెలిసినటువంటి జ్ఞానులందరూ కూడా